నా ప్రభువుని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా నా ప్రభు నా సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు అని చెప్పి తన అధికారాన్ని పక్కన పెట్టాడు, తన హోదాను పక్కన పెట్టాడు. దీన మనసుతో దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు, కానీ నాకు నీ మాట మీద నమ్మకం ఉంది. నువ్వు మాట మాత్రం పలికినట్లయితే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. నువ్వు మాట మాత్రం పలుకు చాలు. నీ నోటి నుండి వచ్చే మాట ఒక జీవముతో కూడుకున్నది. నీ నోటి నుండి వచ్చే మాట మా జీవితాలను కడుతుంది, మా దాసుని యొక్క జీవితాన్ని కడుతుంది. మాట మాత్రం సెలవు చాలు నాయనా. నేను ఒక అధికారిని, ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నువ్వు శాసించాలి. నీవు చెప్పినట్లు మేము చెయ్యాలి. నువ్వు వెళ్ళమంటే మేము వెళ్ళాలి, నువ్వు రమ్మంటే మేము రావాలి.